గ్రీన్ బీన్స్ స్ట్యూ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. గ్రీన్ బీన్స్, టొమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, పాప్రికా, వెన్న, పంచదార, మైదా పిండి, టొమాటో కెచప్. ఇవి ఇంగ్రీడియంట్స్. వంట మొదలు పెట్టేసుకుందాం. మనము ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేద్దాం. ఓకే, ఇందులో వెన్న వేసుకుంటున్నా. యూరోపియన్ క్విజీన్స్ ఏవైనా సరే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే యూరోపియన్ కంట్రీస్లో చేసేటివి ఆ స్టైల్లో ఉన్న ఆ క్విజీన్స్ అన్నీ కూడా ఎక్కువ బటర్ తోటే యూస్ చేస్తూ ఉంటారు. అంటే బటర్ యూస్ చేస్తే కుక్ చేస్తూ ఉంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇటాలియన్ క్విజిన్ ముఖ్యంగా బటర్ తోటే అట్లా బతుకుతూ ఉంటుందన్నమాట. ఇది కూడా అలాంటి రెఫరెన్స్ ఉన్నదే, అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న డిష్గానే మనం చెప్పుకోవచ్చు. లెట్స్ చాప్ ద వెజిటబుల్స్. స్టార్ట్ విత్ గార్లిక్. ఓకే, చాప్డ్ గార్లిక్. దీన్ని డిష్లో వేసుకుందాం. సేమ్ వే ఆనియన్. యూజువలీ ఆనియన్ మనము డైస్ చేసుకుంటాము స్ట్యూస్కి, కానీ ఇక్కడ కొంచెం మరీ ఫైన్ కాకపోయినా కూడా ఆల్మోస్ట్ ఫైన్ చాప్ చేసే విధంగా స్మాల్ డైసెస్ కట్ చేసుకోవాలి. Just like that. ఓకే, సన్న సెగలో అలా వేగుతూ ఉండనిద్దాం. ఈలోపు బీన్స్ కట్ చేసుకుందాం. హియర్ ఈజ్ ద క్యాచ్. యూజువల్గా మనము బీన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఫైన్ చాప్ అయిపోయే విధంగా చాలా సాఫ్ట్గా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఈ విధంగా చైనీస్ డిషెస్ చేసేటప్పుడు ఫ్రైడ్ రైస్లు కావచ్చు, ఇట్లాంటివి అలాంటి వాటికి ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ ఫైన్ రౌండ్స్ అన్నమాట. ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ బట్టరు వేడెక్కింది, ఉల్లిపాయ కూడా కొద్దిగా వేగింది. ఇందులో మైదా వేద్దాం. ఈ మైదా పచ్చిదనం పోయే విధంగా వేగాలి, కానీ కలర్ చేంజ్ అవ్వకూడదు, బ్రౌన్ అయిపోకూడదు, అంటే మాడకూడదు. అలా తెల్ల తెల్లగానే ఉండే విధంగా సన్న సెగలో వేయించుకోవాలి. బీన్స్ కట్ అయిపోయింది, గిన్నెలో వేసుకుందాం. ఫస్ట్ మైదా పిండి వేయడంతో ఏమవుతుందంటే మైదా పిండి తడంటకుండా చక్కగా బటర్లో ఫ్రై అవుతుంది. తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవడము బెటర్ అన్నమాట. ముందే వెజిటేబుల్స్ వేసేసి, బీన్స్కి అయితే కొద్దిగా పర్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ టొమాటో అనుకోండి, టొమాటో మనం ఆల్రెడీ వేసేసామంటే తడిగా అయిపోతుంది. అప్పుడు ఫ్రై అవ్వకుండా కుక్ అయినట్లు అవుతుంది అన్నమాట మైదా.
దానికంటే ఫ్రై అవ్వడం బెటర్. సో ఫస్ట్ మైదా వేసుకోవడం సజెషన్. కాస్త జ్యూసీగా ఉన్న టొమాటోనే తీసుకోవడం బెటర్. దీనికి టొమాటో ఫ్లేవర్స్ మంచిగానే తగులుతాయి, అందుకనే దీనికి యాడ్ ఆన్ కూడా మళ్ళీ టొమాటో కెచప్ ఇలాంటివి కూడా యూస్ చేస్తున్నాము. ఇది కూడా బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి. ఇది కూడా డిష్లో వేసుకుందాం. ఇది అలా వేగుతూ ఉంటుంది. కొద్దిగా నీళ్లు వేడి చేసుకుందాం మనం. టొమాటో కూడా మగ్గిపోయిందంటే మనకు మొత్తానికి రెడీ అయిపోయినట్లే. ఈలోపు బీన్స్ కూడా వేగిపోతుంది. పచ్చిదనం పోతే చాలు, మనకు బాగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఎలాగూ వాటర్ వేసుకున్న తర్వాత కాస్త సిమ్మర్ చేస్తాం కదా, అందులో మిగిలింది ఉడికిపోతుంది. ఇప్పుడు ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. టొమాటో కెచప్. టొమాటో కెచప్ వేసిన తర్వాత పంచదార వేస్తున్నా, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, లేకపోతే ఇటాలియన్ సీజనింగ్ అని కూడా దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. అలాగే పాప్రికా అండ్ సాల్ట్. కొంచెం ఎక్కువే పడుతుంది, తర్వాత వాటర్ కూడా యాడ్ చేస్తాం కదా, దానికి కూడా సరిపోయే విధంగా. ఫైనలీ వెజిటబుల్ స్టాక్ కానీ వాటర్ కానీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు సూప్ లాగా, అలానే మరీ ఫ్రై లాగానో కర్రీ లాగానో, అంటే ఈగురు కర్రీ ఉంటుంది కదా, ఆ విధంగా తక్కువగా కూడా కాకుండా మధ్య మార్గంగా వేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ వేసుకుందాం. కొంచెమే చాలు, ఎందుకంటే ఆల్రెడీ పాప్రికా వేసాము, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాం కాబట్టి కారం సరిపోతుంది. ఇది ఫ్లేవర్ కోసము ఇంకొంచెం అడిషనల్ స్పైస్ కోసం పనికొస్తుంది. చక్కటి బాయిల్ వచ్చింది కదా, ఉడికిపోయింది. నౌ ఇట్ ఈస్ రెడీ, వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.